హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక మీదట మన యూట్యూబ్ ఛానల్ మధు డాక్యుమెంటరీ బుక్ అనే ఈ ఛానల్లో రెగ్యులర్గా క్యాంపింగ్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ క్యాంపింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మంచి మంచి గ్రీనరీ లొకేషన్స్లో వాటర్ రిసోర్సెస్ ఉన్న చోట క్యాంప్ వేసుకొని స్వయంగా వంట ప్రిపేర్ చేసుకొని బుక్స్ చదవడం ఈ క్యాంపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక మీదట మొత్తం ఈ వీడియోసే వస్తాయి మంచి మంచి లొకేషన్స్లో. నా మొదటి క్యాంపింగ్ వచ్చేసి నా ఇష్టదైవం అనేటువంటి శ్రీ లక్ష్మీ గణమద్దిలేటి స్వామి కొండపైన అయితే మొదటి క్యాంపింగ్ వేయబోతున్నాను. ఈ ఆలయం వచ్చేసి బేతంచెర్ల మండలము రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటయ్య స్వామి నా మొదటి క్యాంపింగ్. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మొక్కుబడి చెల్లించుకొని నా మొదటి ప్రయత్నం అయితే ప్రారంభించబోతున్నాను. నాటుకోడి ప్రాసెసింగ్ అంతా చేసుకొని అక్కడే ఆలయం దగ్గర క్యాంపింగ్ సైడ్కి అయితే వచ్చేసినాము. మొత్తం ఆలయం అంతా శనివారం కావడంతో మొత్తం క్రౌడ్గా ఉంది. క్యాంప్ వేయడానికి ఎక్కడ ప్లేస్ లేకుంటే స్వామివారి పాదం ఉన్న కొండపైకి అయితే వచ్చేసి ఒక కార్నర్లో క్యాంప్ అయితే వేయడం జరిగింది. ఈ క్యాంప్ వేస్తుంటే కూడా మమ్మల్ని చాలా వింతగా చూస్తున్నారు అంతా జనాలు. అన్నా యూట్యూబ్ ఛానలా మీది, ఏ ఛానల్లో అని అందరూ అడగడం, వింతగా చూడడం మాకు చాలా మొహమాటం కూడా వేసింది. అయినా పర్లేదని చెప్పేసి అట్లే ప్రిపేర్ చేసినాము వంట అంతా. ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉండడం వల్ల టెంట్ అయితే వేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ప్రతి వీడియోలో టెంట్ అయితే ఉంటుంది. ఈరోజు వాతావరణం చాలా మోడంగా ఉండడం వల్ల టెంట్ అయితే వేయలేదు. ఓపెన్ ప్లేస్లోనే కుకింగ్ చేయడం జరిగింది. ఈ క్యాంపింగ్ అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంది. మంచి కొండ పైన కొండలు, గ్రీనరీ లొకేషన్, కింద వాగు దగ్గరనే చేద్దాం అనుకున్నాం కానీ మా లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల కిందికి పోలేక బండి ఎక్కడికైతే పోయిందో ఆ ప్లేస్లోనే క్యాంపింగ్ అయితే వేయడం జరిగింది. మళ్ళీ ఓసారి ఇక్కడైతే వస్తాను. మంచి లొకేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వాగు దగ్గర కింద వేస్తాను. ఇప్పటికైతే ఇక్కడే ఓపెన్ ప్లేస్లో అయితే వేయడం జరిగింది. మంచి ప్రశాంతంగా ఉంది, ఎవరి డిస్టర్బెన్స్ లేదు. ఈరోజు శనివారం అందులో పబ్లిక్ చాలా ఉంది. అయినా కానీ చాలా లాంగ్ వచ్చేసి కార్నర్లో వేయడం జరిగింది. చూడండి, ఇక మీద ఇట్లా నాటుకోడి న్యాచురల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే చిరుధాన్యాలు, కాదర్వలి గారు చెప్తుంటారు కదా, చిరుధాన్యాలు అవి అలాంటి వంటలు మట్టి కుండలో మ్యాక్సిమం న్యాచురల్గానే కుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ క్యాంపింగ్లో వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ బుక్ రీడింగ్. దాంట్లో నా ఒక్కనికి వంట ప్రిపేర్ చేసుకోవడం అనేది ఒక స్మాల్ కంటెంట్ అంతే. మొత్తం మెయిన్ కంటెంట్ బుక్ రీడింగ్ మంచి లొకేషన్స్లో. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా యొక్క క్యాంపింగ్? ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను.
ఫ్రెండ్స్, ఈరోజు ట్రయల్ రన్ మాత్రమే అయినా క్యాంపింగ్ అయితే మంచిగానే జరిగింది. నెక్స్ట్ అంతా హార్డ్ వర్కే ఉంటుంది. ఈరోజు మాత్రం ట్రయల్ రన్ కాబట్టి ఏదో కొద్దిగా ట్రయల్ చేసినాం. మొత్తం బాగానే సెట్ అయింది. మనకు చిన్నప్పటి నుంచి నేను బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టము. లైబ్రరీలో బుక్స్ తీసుకొని ఎక్కడంటే అక్కడ వెళ్ళి కూర్చొని చదువుకునేవాడిని. అదే అలవాటుతో ఇప్పుడు క్యాంపింగ్ వేసుకొని బుక్స్ చదవడం అయితే జరుగుతుంది. మంచి బుక్స్, జంగిల్ ఆన్ బుక్స్, లేదంటే బుక్ ఆన్ జంగిల్ అనే కాన్సెప్ట్ అంతే. ఈ విధంగా ఎవరు చేసి ఉండరు. ఇప్పటికి కూడా నాకు కర్నూలు సెంట్రల్ లైబ్రరీలో 3 అకౌంట్లు ఉన్నాయి. బుక్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఎక్కడంటే అక్కడ పోయి కూర్చొని చదువుకుంటూ కూర్చోవడము, ఇది నా హాబీ. డ్యూటీ చేస్తూ ప్లస్ ఫ్రీ టైంలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ట్యాంక్ కింద, లేదంటే జిల్లా పరిషత్, లేదంటే ఎక్కడైనా కొంచెం దూరంగా వెళ్ళిపోయి చదివేవాడిని. అదే అలవాటు. నందికొట్కూరులో ఉన్నప్పుడు కూడా లైబ్రరీలో అకౌంట్ ఉండింది. అక్కడ కూడా బుక్స్ తీసుకొని వివేకానంద బుక్స్ అవి ఇవి చాలా బుక్స్ చదివిన. ఎక్కడంటే అక్కడ పోయి కూర్చొని చదివేవాడిని. అదే హాబీగా ఇప్పుడు కూడా అదే హాబీని వై నాట్ మనం ఈ విధంగా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్రయత్నిస్తున్నాను. మన లైఫ్ స్టైల్ అంతా దీంట్లో న్యాచురల్ లైఫ్ స్టైల్తో బుక్స్ చదువుకుంటూ మన జీవన విధానం ఉండబోతుంది. ఇక మీదట రెగ్యులర్గా అయితే ఈ క్యాంపింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.